శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీ నమః. ఎలాంటి రూపము గుణము లేని పరమాత్మ భక్తుల భావనను అనుసరించి కనిపించి వినిపిస్తూ ఉంటాడు. మనందరకు బాగా తెలిసేలా ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతరించి ధర్మం కోసం నిలబడ్డవారిని కాపాడతాను అని భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. గోమాత, భూమాత, వేదమాత ఇలా ఎవరికి కష్టం కలిగినా గోవింద అంటే గో ఆవు, భూమి, వేదం ఇలా ఎన్నో అర్థాలు. వింద అంటే కాపాడేవాడుగా ఎన్నో రూపాల్లో గోవిందుడయ్యాడు. నీళ్లలో మునిగిపోయిన భూమాతను కాపాడిన ఆది వరాహ గోవిందుడు. మత్స్యమూర్తి అయి వేదమాతను కాపాడిన గోవిందుడు. గోమాతను కాపాడడానికి తను గొడ్డలు దెబ్బతిన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస గోవిందుడు. ఒక్క గోవింద అన్న నామంతో అన్ని రూపాలు, స్వామి భావాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. కళ్ళు మూసుకొని వింటే మనసుకు కనిపిస్తాయి. భక్తి కలిగించి ధైర్యాన్ని పెంచి ఆత్మోన్నతి వైపుకు అడుగులు వేయిస్తాయి. మనకి మోక్ష మార్గం సుగమం చేస్తాయి. ఈ గోవిందుని మనందరకు తన గోవింద గోవిందయ్యని కొలువరే కీర్తనతో మరింత దగ్గర చేశారు పద కవితా పితామహులైన అన్నమాచారుల వారు. ఈ కీర్తనలోని విశేషాలను బివి భీమారావు గారు తన బొమ్మ రూపంలో మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. వారి అనుమతి తీసుకొని వారి బొమ్మను అన్నమయ్య కీర్తనను అనుసంధానం చేస్తూ అర్థం చేసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాన్ని ఇలా అందరితో పంచుకుంటున్నాను. గోవింద గోవింద గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవింద గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అంటూ పల్లవిలో చెప్పిన అన్నమాచారుల వారు ఆ గోవిందుని ఎలా కొలవాలి అనేది మనకు మొట్టమొదటి చరణంలో ఇలా చెప్తున్నారు. భాగవతంలోని గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఏనుగు గజరాజుని కాపాడిన స్వామి అప్పుడు హరి అనే పేరుతో ఉన్నాడు. కలడు కలండనిడవాడు కలడో లేడో అన్నంతవరకు విననట్టే ఉన్నాడు. నీవే తప్ప ఇతః పరం బెరుగా అనగానే ఎలా వచ్చాడు స్వామి? ఆ హరిని, నాశనం లేని వాడిని, పురుషస్వరూపంగా ఉన్న వాటిల్లో ఉత్తముడిని, లక్ష్మీదేవి వలచి వరించిన వరుని, సిరివరుని గురించి పొగడి పలికి ఆడి పాడి స్వామికి దగ్గరవ్వమంటున్నారు ఈ నందకాంశులు. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయను చును చెలగరి జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయను చును చెలగరి జనులు, గోవింద 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 హరి గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద ఎని కొలువరే. ఆ తర్వాత బావా నీవెలా అంటే అలా అన్న పాండవులను కంటికి రెప్పలా కాపాడిన వరదుడు, గొడ్డు నుంచి పుట్టినవాడు, చాలా సూక్ష్మమైన దృష్టి, విపరీతమైన వేగం కలిగిన గరుక్మంతుని వాహనంగా కలిగి ఉండి భక్తుల ఆర్తిని తీర్చడంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వచ్చే స్వామిని, సకల శుభాలను కలిగించే లక్ష్మికి భర్త అయ్యి 7 కొండలపైన కోనేటి ప్రక్కన వెలసి ఉన్న కోనేటి రాయని గురించి ఆనందంగా మనసారా ఆ మాధవుని గురించి ఆడి పాడి తలచి ఆ దర్శనాన్ని కోరుకొని తరించమంటున్నారు మన అన్నమయ్య. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే. కొండల రాయనిని కోరరే, కొండల రాయనిని కోరరే. దండితో మాధవునినే తలచరే జనులు, కొండల రాయనిని కోరరే. దండితో మాధవునినే తలచరే జనులు. గోవింద 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 హరి గోవింద. గోవింద 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 ఎని కొలువరే. ఇది కలికాలం స్వామి. మరి ఇలా చేస్తే మాకేంటి అంటే, ఆ స్వామి శ్రీ అంటే లక్ష్మీదేవికి భర్త. ఆమె ఆయన హృదయంలోనే ఉండి మనలను చల్లగా చూడమని చెబుతూ ఉంటుంది. ఆ అనంతుని చూసే భాగ్యం, పాపాలను పోగొట్టుకొని ఆ వెంకటనాథుని చేరే మార్గం కూడా తేలిక చేసి మనం పావనులమై బ్రతికేలా చేస్తుంది అంటున్నారు అన్నమయ్య. అందుకే ఆ అండజవాహనుని దర్శనం చేస్తూ చేతులెత్తి మొక్కుతున్న భక్తులను భీమారావు గారి బొమ్మలో చూస్తూ ఆ భావాన్ని అర్థం చేసుకుందాం. దేవుడో శ్రీ విభుడని తెలియరే, శోభలానంతోని చూడరే. దేవుడో శ్రీ విభుడని తెలియరే, శోభలానంతోని చూడరే. శ్రీ వెంకటనాథుని చేరరే, శ్రీ వెంకటనాథుని చేరరే. పావనమయ్యెప్పుడును బ్రతుకరే జనులు, శ్రీ వెంకటనాథుని చేరరే. పావనమయ్యెప్పుడును బ్రతుకరే జనులు. గోవింద 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 హరి గోవింద. గోవింద 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 ఎని కొలువరే. గోవిందాయని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే. ఇక్కడ ఆ స్వామిని దర్శించి
మనసారా మొక్కుతున్న భక్తుల్లో మనము కూడా ఒకళ్ళు అవ్వగలగాలి అన్న ఆశీర్వాదం పొందాలని ఆశిస్తూ ఈ బొమ్మని ఈ కీర్తనలో వాడుకోవడానికి కాపీరైట్ ఇచ్చిన భీమారావు గారికి మనసా వాచా కర్మణ ధన్యవాదాలు అర్పిస్తూ ధన్యాస్మి. స్వస్తి.